ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ప్రతిరోజు మా ఛానల్లో వస్తున్న వాక్యాలు చూస్తున్నారు కదా. తప్పకుండా అవి మీకు దీవెనకరంగా ఉంటాయి. ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానాలు చూడండి. ఈరోజు దేవుని లేఖనాన్ని మనం చూద్దాం. ప్రవక్తల గ్రంథంలో నుంచి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో చివరి భాగంలో ఈ విధంగా ఉంది. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. అదే వచనాన్ని ఆ 17వ వచనంలో కూడా చూడండి. అదే అధ్యాయంలో నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. 2 మార్లు కూడా నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు అనే మాటని మనం చూస్తాం. ఈ మాట మనకి ధైర్యాన్ని ఇస్తుంది కదండి. దేవుడు మనతో ఉన్నాడు అనే దానికంటే ఇంకా ధైర్యం ఏముంటుంది చెప్పండి. అందరికీ కూడా భయములు, అపాయములు ఇక్కడేముంది, మీకు ఏ అపాయము సంభవింపదు. ఇక మీదట ఇప్పుడు దాకా సంభవించుండొచ్చు మీ జీవితాలలో, ఇప్పుడు చూస్తున్న మీ అందరి జీవితాలలో కూడా. ఇప్పటి వరకు మీరు అనొచ్చు, అపాయము వెంబడి అపాయము, అనారోగ్యము వెంబడి అనారోగ్యము, అనేక పరిస్థితులు మా జీవితాల్లో వస్తున్నాయండి అని బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరుస్తుంది ఏంటంటే, నేను మీతో ఉన్నాను, మీ మధ్య ఉన్నాను, మీకు ఇక మీదట ఏ అపాయము కూడా సంభవించదు. దేవుడి వాగ్దానాన్ని మనకు ధైర్యం ఇస్తుంది కదా. తప్పకుండా ఇస్తుంది. ఏమంటున్నారంటే, ఇక మీదట మీకు ఏ అపాయము సంభవించదు. దేవుని దగ్గర ఇదే అడుగుదామా? ప్రభా, ఇంతవరకు నా జీవితంలో, ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో అనేక అపాయములు, అనేక ఆటంకములు, అనేక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఇక మీదట అవేమీ లేకుండా మంచి జీవితము, సుఖమైన జీవితం, ఆరోగ్యకరమైన జీవితం, సంతృప్తికరమైన జీవితం కావాలని మీరు అడగండి. తప్పకుండా దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితాలలో నెరవేరుస్తారు. దేవుడు మీ మధ్య ఉన్నారు, మీ కుటుంబంలో ఉన్నారు, మీ సమస్యల మధ్యలో ఉన్నారు, మీ ఆటంకముల మధ్యలో ఉన్నారు, మీ అనారోగ్యముల మధ్యలో ఉన్నారు. దేవుడు మీతోనే ఉన్నారు, దేవుడు మనతోనే ఉన్నారు. ఆయన మనల్ని దాటిపోయి వెళ్ళిపోలేదు, ఆయన మనకి దూరంగా ఉండడం లేదు. కానీ ప్రభువు మనతోనే ఉన్నారు. మరి ముఖ్యంగా చూస్తున్న నీతోనే, నీ మధ్యనే, నీ కుటుంబంలోనే దేవుడు ఉన్నారు కనుక భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు ఏ అపాయము సంభవించకుండా రాబోయే కీడులన్నిటి నుంచి కూడా తప్పించి సంరక్షించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.